మన పరిస్థితి మారటం లేదు, మన కష్టాలు తీర్చడం లేదు, మన దుఃఖాలు తీర్చడం లేదు, మన బాధలు తీర్చడం లేదు. ఎందుకు ఆ విధంగా అవుతుంది? ఒకే విషయం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. దేవుడు అంటున్నాడు, మనకి దేవుడికి యుద్ధం ఉంది, వివాదం ఉంది. ఏంటి? నాకెందుకు చూడటం లేదు, నువ్వు నాకెందుకు సహాయం చేయటం లేదు, నా కష్టాలు ఎందుకు తీర్చడం లేదు, నా బాధలు ఎందుకు తీర్చడం లేదు, నా దుఃఖాలు ఎందుకు నువ్వు తీర్చడం లేదు? నువ్వు దయాళువే కదా, ప్రేమయుడు కదా, మరి అలాంటప్పుడు నా కష్టం ఎందుకు నువ్వు తీర్చవు? అది మనకు వచ్చిన. భూమి మీద బతికినంత కాలం మనకి కష్టాలు దుఃఖాలు అన్నీ ఉన్నాయి. వీటిలో ఒక దయాళుడు, ఒక మంచివాడు, ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడైన దేవుడు మనకు సహాయం చేయాలి. ఆయన సహాయం చేయాలి.